అవర్ ఛానల్. నేను కావ్య. ఇన్ జనరల్గా రోబోటిక్ సర్జరీ గురించి చాలా మాట్లాడేస్తున్నారు అనమాట. అసలు రోబోటిక్ సర్జరీ అన్నప్పుడు రోబో పర్ఫామ్ చేస్తుంది ఆ సర్జరీ, లేదంటే డాక్టర్ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా రోబోని సర్జరీ చేస్తే మరి డాక్టర్తో పని ఉంది. ఇట్లాంటి ముచ్చట్లు అన్నీ చాలా, ఇంకొకటేమో చాలా కాస్ట్లీయెస్ట్ అని కూడా విన్నామన్నమాట. ఇక అవన్నీ ముచ్చట్లు తెలుసుకోవడానికి వచ్చిన ప్రజెంట్ మనతోటి వసుంధర మేడం ఉన్నారు. ఇక నేనెందుకు ఈ గెటప్లో వచ్చినాను అంటే, వసుంధర మేడం ఇలా కలవాలి అని అంటే ఇగో ఇట్లా వేసుకొని వస్తే మాత్రమే కలవనిస్తా అన్నారు. సో అందుకనే ఇట్లా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను మేడం. ఇవి స్క్రబ్స్ స్టెరైల్ కదా కావ్య, లోపలికి స్టెరైల్ గానే ఉండాలి, మళ్ళీ పేషెంట్ కి ఇన్ఫెక్షన్ రాకూడదు కదా, అందుకని సో ఆ డ్రెస్ స్టేర్ అంతా ఇవన్నీ స్టెరిలైజ్డ్ స్క్రబ్స్. సో పేషెంట్ ఈ జోన్ నుంచి, అంటే ఇక్కడ ఒక గేట్ ఉంది, అక్కడి నుంచి ఎవరైనా ఎంటర్ కావాలంటే స్టెరిలైజ్డ్ స్క్రబ్స్ లోనే వెళ్ళాలి. అందుకని ఇట్లా తీసుకొని వచ్చిన అనమాట. నాకు అస్సలకి ఈ వృత్తితో అసలు సంబంధమే లేదు, దాని గురించి అసలే తెలియదు. యాజ్ అ జర్నలిస్ట్ గా మీకు పరిచయం మేడం. నాకు చాలా డౌట్స్ తోటి వచ్చినాయి మీ దగ్గరికి. ఈ డౌట్స్ అన్ని ఎడికెళ్ళి తెచ్చిన అనుకోగలరు మీరు. అట్లా మాట్లాడుతుంటే అందరూ ఒక్కొక్క డౌట్ రేజ్ చేసారు. ఇక నా డౌట్స్ కి క్లారిఫికేషన్ మీరే అనుకుని వచ్చిన. మరి మీరు విసుక్కోవద్దు, అస్సలు విసుక్కోను చెప్పండి. మళ్ళీ డాక్టర్ని ఇట్లా అంటుంది పిల్ల అని అసలే అనుకోవద్దు. అసలు అనుకోను చెప్పండి. అసలు ఏంటి ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం. అసలు రోబో సర్జరీ చేస్తే డాక్టర్స్ తో పనే లేదంట. లేదు, రోబో కంటే లైక్ అట్మోస్ట్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తాం కానీ రోబోస్ సర్జరీస్ చేస్తాయి, కానీ అల్టిమేట్గా రోబోస్ని కంట్రోల్ చేసేదైతే మాత్రం డాక్టరే. సో ఆ డాక్టర్ ఎట్లా సర్జరీ చేస్తుంది, ఆ రోబో ఎట్లా ఉంటుంది, అసలు రోబో పేషెంట్కి ఎట్లా అటాచ్ చేస్తాం, ఆ రోబో సిస్టమ్ అంటే ఏంటి, అవన్నీ మీకు డైరెక్ట్గా చూపిస్తాను. సో దట్ ఆ ఏదైతే బిలీఫ్ ఉందో ఆ రోబోనే చేసేస్తుంది, డాక్టర్కి ఏం సంబంధం లేదు, రోబో ఎట్లా సర్జరీ చేస్తుంది, అంత ఇంటెలిజెన్స్ ఎట్లా వస్తుంది అన్నది అన్నింటికి నేను మీకు క్లారిఫై చేస్తాను. నేను మీకు క్లియర్గా సర్జరీ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం రెస్టారెంట్స్ లో చూస్తున్నాం, లేదంటే సర్వింగ్ ఇంట్లో కూడా కొన్ని రోబోస్ టక్ 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 ఇట్లా వచ్చి ఇట్లా సర్వ్ చేస్తాయి. లేదంటే హోటల్స్ దగ్గర పోతే వాట్ యు వాంట్ అని మెనూ అడుగుతుంటాయి. మరి సర్జరీ ఎట్లా అడుగుతుంది పేషెంట్? సర్జరీ అడగదు పేషెంట్, నేను డిసైడ్ చేస్తాను. రోబోట్ ఏం సర్జరీ చేయాలో నేను డిసైడ్ చేస్తాను. నేను ఆపరేట్ చేస్తుంటే రోబో అక్కడ యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఇట్ ఈస్ లైక్ యూనో గేమ్, వీడియో గేమ్ లాగా. వీడియో గేమ్లో మనం ఏం చేస్తుంటే లోపల అదే అవుతూ ఉంటుంది కదా, సేమ్ అట్లనే నేను మీకు చూపిస్తాను. నా యాక్షన్, నా చెయ్యి ఎట్లా తిరుగుతుందో రోబోకి కూడా దాని చెయ్యి అట్లా తిరుగుద్ది అనమాట. అంటే నేను ఏమైతే యాక్షన్ చేస్తానో సేమ్ ఆ యాక్షన్ రోబో చేస్తుంది హ్యూమన్కి. సో అల్టిమేట్గా సర్జరీ అవుట్కమ్ వస్తుంది. అందుకే మీకు ఆ డౌట్స్ అన్నీ లేకుండా సర్జరీ చేసేది డాక్టరే, కానీ చేయించేది రోబో చేత. టెక్నాలజీ అండ్ హ్యూమన్ బ్రెయిన్ రెండు కలిపి ఇంకా బెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ పేషెంట్ అవుట్కమ్, రికవరీ, యూనో బెటర్ లైఫ్ అవుట్కమ్ కోసం సర్జరీ చేసి చూపిస్తాను. నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ మేడం. నాకు ఉండే డౌట్స్ అన్ని కూడా మిమ్మల్ని ఆడనే అడుగుతాను. నాకు తెలిసి మా వ్యూవర్స్ కూడా చాలా మందికి ఉన్నారు. థ్యాంక్ యూ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ చూపిస్తాను. మనం కూడా అసలు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇది కట్టుకోవాలి పోవాలంటే, లేదంటే కొంచెం టైం పడుతుంది. అయితే వాళ్ళు రానియరు. సో అందుకని కొంచెం మనం ఇవన్నీ పోతేనే అలౌ చేస్తారంట. అండ్ ఇన్ కేస్ ఇగో ఇది దాటిన తర్వాత ఆపరేషన్ థియేటర్, కానీ ఇందులో లోపలికి రావాలన్నా అట్లీస్ట్ మనం డాక్టర్తో మాట్లాడాలన్నా ఇగో ఇట్లాంటి డ్రెస్సెస్, సూట్స్ అండ్ తలకి క్యాప్స్ అండ్ మాస్క్ ఇవన్నీ పెట్టుకుంటేనే లోపలికి అలౌ చేస్తారనమాట. సో ఒక్కసారి లోపలికి వెళ్ళిపోదాము ఆపరేషన్ థియేటర్ వరకు. అసలు రోబో ఎట్లా సర్జరీ పర్ఫామ్ చేస్తుంది అండ్ ఏ కేసెస్లో రోబోటిక్ సర్జరీస్ని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు అండ్ దాంతోపాటు వాటి కాస్ట్ ఎంత, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. చలో. సో ఇక్కడ రెగ్యులర్గా జరుగుతుంటాయా మేడం రోబో? ఇక్కడైతే రోబో ఎప్పుడు ఇంకా ఇది రోబో థియేటర్. థియేటరే సెపరేట్ ఉంటుంది. రోబోకి స్లాటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే లైక్ ఎవరు బుక్ చేస్తే వాళ్ళు స్లాట్లో వెళ్ళాలన్నమాట. ఓకే, అంటే డిమాండ్ ఉన్నప్పుడే స్లాటింగ్ అనేది పెడుతుంటారని అర్థమైంది నాకు. అంతేనా? అంతే. సో ఇన్ జనరల్గా రోబోటిక్ సర్జరీ అసలు ఎందుకు సజెస్ట్ చేస్తుంటారు పేషెంట్స్కి? యాక్చువల్లీ రోబోటిక్ సర్జరీ అయితే కనుక లాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీ ఏ కైండ్ ఆఫ్ సేమ్ సర్జరీస్. లాప్రోస్కోపీలో, రోబోటిక్ సర్జరీలో చిన్న హోల్స్ ఇక్కడ పెడతా ఉంటాం, 3 to 4 హోల్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద నీడ్. కాకపోతే లాప్రోస్కోపిక్ సర్జరీలో సర్జరీ అంతా అయిపోతే బాగానే ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి సర్జరీ చేస్తున్నప్పుడు మనకి యాక్సెస్ కొన్నింటికి దొరకదు.
చాలా కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఎండోమెట్రోసిస్ అని, పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ అని, లేకపోతే ట్యూబల్ రీకెనలైజేషన్స్ అని, అండ్ హిస్ట్రోపెక్సిస్ అంటే యూట్రస్ కింద జారిపోతుంది ప్రొలాప్స్, అది తీయించుకోవడం ఇష్టం లేని వాళ్ళకి పెక్సిస్ అని, అండ్ యూనో తర్వాత యూట్రస్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మిగిలిన పార్ట్ వాల్ట్ అని అంటారు. వాల్ట్ ఒక్కొక్కసారి ఏజ్ రిలేటెడ్ ప్రొలాప్స్ వస్తుంది, వాటికి ఫిక్స్ చేయటం కానీ, అండ్ తర్వాత రీకెనలైజేషన్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అయిపోయిన తర్వాత రివర్సల్ సర్జరీస్ చేస్తాం, ఇవి రీకెనలైజేషన్ సర్జరీస్. అండ్ ఎక్కువైతే 2 ప్రొసీజర్స్కి ఎక్కువ, 2-3 ప్రొసీజర్స్కి ఎక్కువ చేస్తాం రోబో. ఒకటి యూట్రస్ రిమూవల్ సర్జరీ, 2 ఎండోమెట్రియోసిస్, అండ్ 3 మయోమెక్టమీ సర్జరీస్. మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్ తీసే సర్జరీ. ఈ అన్ని సర్జరీస్లో బేసికల్గా అడ్వాంటేజ్ ఏంటంటే లాప్రోస్కోపీలో ఫీల్డ్ ఆఫ్ విజన్ మనకి కెమెరా ఇలా ఉందంటే ఇట్లా మాత్రమే కనిపిస్తుంది. రోబోలో ఈ కెమెరా ఇది ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది చూసారా, ఇంత ఈజీగా అన్న మూమెంట్స్, డాకింగ్స్, ఆర్మ్స్ అంత కంఫర్టబుల్గా ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ డెప్త్ 360 degrees రొటేట్ అవుతూ ఉంటాయి. అంత రొటేషన్ ఏంటంటే మనకి ఒక స్ట్రక్చర్ని ఇట్లా చూడాల్సి వచ్చినప్పుడు లాప్రోస్కోపీలో ఇట్లా వెళ్ళగలుగుతాం, ఇట్లా వెళ్ళగలుగుతాం. హ్యూమన్ ఐ రోబోలో అయితే ఇలా కూడా వెళ్ళొచ్చు, ఓకే, ఇలా కూడా వెళ్ళొచ్చు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు. అంటే అంత. అండ్ తర్వాత లాప్రోస్కోపీలో విజన్ మనకి 1 time ఉందంటే రోబోటిక్లో 15 to 20 times మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. ఒకటే స్ట్రక్చర్ అంత బాగా కనబడుతుంది. సో ఏమవుతుంది, ఇంత మ్యాగ్నిఫికేషన్ ఉండడం వల్ల మనకి చిన్న చిన్న వెజల్స్ కూడా కనబడి బ్లడ్, ఆ వెజల్ని మనం కోయాగులేట్ చేస్తాం. 1 drop ఆఫ్ బ్లడ్ కూడా లాస్ కానియము. సో ఆల్మోస్ట్ ఫైనర్ ఆస్పెక్ట్స్లో వెళ్తాం అనమాట. సో బ్లడ్లెస్ సర్జరీ, ఎంత బ్లడ్లెస్గా అయితే అంత పేషెంట్ తొందరగా రికవర్ అవుతుంది. అయితే ఇన్ జనరల్గా చేసే సర్జరీకి పేషెంట్ రికవరీ అయ్యి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావాలి అంటే డిపెండ్స్ అపాన్ వాళ్ళ హెల్త్ కండిషన్, ఏజ్, బాడీ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా తెలుస్తుంది. కొంతమంది చాలా సిగ్గా లీన్గా ఉన్న వాళ్ళకి మినిమం మంత్స్ టుగెదర్ పడుతుంది. అవును. మరి రోబోతో సర్జరీ అదే ఇప్పుడు లాప్రోస్కోపీలో సర్జరీ మనకి స్మూత్గా జరగటం లేదు. అప్పుడు ఎట్లయినా ఎట్ ద కాస్ట్ సర్జరీ ఫినిష్ చేయాలి అని అంటే అప్పుడు ఓపెన్ సర్జరీకి కన్వర్ట్ చేయాల్సి రావచ్చు. ఆ ఓపెన్ సర్జరీకి కన్వర్షన్ రేట్ లాప్రోస్కోపీలో 20 to 30% ఉంది అనుకోండి, రోబోటిక్లో 5 to 10% మాత్రమే ఉంటుంది. ఐ వోంట్ సే ఇట్ ఈస్ 0, బట్ ఓన్లీ 5% మాత్రమే ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ నీడెడ్ 10% వరకు ఉంటుంది. సో ఏంటంటే మనకు రేట్ ఆఫ్ కన్వర్షన్ అనేది చాలా తక్కువ ఓపెన్ సర్జరీకి. సో మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్, పెద్ద ఫైబ్రాయిడ్లు ఉన్నాయి, లేకపోతే ఎండోమెట్రోసిస్ ఉంది. అసలు ఎండోమెట్రోసిస్కి అయితే రోబోటిక్ సర్జరీ ది బెస్ట్ సర్జరీ అనమాట. ఎందుకంటే ఎండోమెట్రోసిస్ మొత్తం అతుక్కుపోయి ఉంటుంది. ఒక టిష్యూకి, యూట్రస్కి ఓవరీస్ అతుక్కుపోతాయి, ఇంటెస్టైన్స్ అతుక్కుపోతుంది, యూట్రస్ను లేటరల్ పెల్విక్ వాల్ అతుక్కుపోతూ ఉంటుంది. ఆ టైంలో మనం సపరేట్ చేయాలి అని అంటే మనకి టిష్యూకి ఉన్న గ్యాప్ చాలా ఎడ్జ్ టు ఎడ్జ్లో కనబడాలి. ఆ మ్యాగ్నిఫికేషన్ రోబోలో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ మొబిలిటీ కూడా ఇట్లాగా ఎంత స్మూత్గా మూవ్ అవుతాయంటే అంత స్మూత్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో అట్లా మూవ్ అవ్వటం వల్ల, ఆ మ్యాగ్నిఫికేషన్ వల్ల, అండ్ చిన్న బ్లడ్ వెసల్ని కూడా మనం కోయాగులేట్ చేయడం వల్ల టిష్యూ డిసెక్షన్ చాలా బాగుంటుంది. అంత బాగుండటంతో మనకి సర్జరీ అవుట్కమ్ డెఫినెట్గా ఓపెన్ సర్జరీకి కన్వర్ట్ చేయాల్సిన అవసరం రాదు. సో ఓపెన్ సర్జరీకి ఎప్పుడైతే కన్వర్ట్ చేయమో ఆబ్వియస్గా మనకి అవుట్కమ్ అనేది డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. పేషెంట్ రికవరీ బాగుంటుంది. చాలా ఈరోజు సర్జరీ చేసినామంటే మెనీ టైమ్స్ రేపు పంపిస్తాం, లేదు అని అంటే ఇఫ్ నీడెడ్ ఆ నెక్స్ట్ డే పంపిస్తాం. అంతేనా? అంతే. మెనీ టైమ్స్ అయితే ఈరోజు సర్జరీ చేస్తే అంత బాగుంటే రేపు పంపించేస్తాం. అంత క్విక్గా రికవరీ ఉంటుంది కాబట్టి పేషెంట్కి నాకు ఇంకెవరో వచ్చి హెల్ప్ చేయాలి, నేను పోస్ట్ ఆపరేటివ్ రికవరీ పీరియడ్ గురించి ఆలోచించుకోవాలి, అంత ప్రాబ్లం ఉండదు. అదే ఓపెన్ సర్జరీకి చేసినాం అనుకోండి, ఖచ్చితంగా మనకి ఎవరో ఒకరు హెల్ప్ ఉండి తీరాలి. మనకి ఫుడ్ పెట్టాలన్నా, మనకి వాష్రూమ్ తీసుకెళ్లాలన్నా, బయటకి ప్రతిదానికి మనకి వంట చేయడానికి. ఈ ల్యాప్ అండ్ రోబోటిక్ సర్జరీ స్పెసిఫిక్గా అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు సర్జరీ అయిందంటే మనం రేపు ఇంటికి వెళ్ళిపోయినామా అంటే ఎల్లుండి నుంచి మన పనులన్నీ మనమే చేసుకోవచ్చు. మనం ఎవరిపైనా డిపెండ్. వీ కెన్ కుక్ అవర్ ఫుడ్, వీ కెన్ రెజ్యూమ్ అవర్ వర్క్, మనం యోగా, వాకింగ్ అన్నీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే అబ్డామినల్ ప్రెషర్ పెట్టే ఎక్సర్సైజెస్ మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకోవాలి, కానీ నార్మల్ వాకింగ్ రొటీన్ ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకోవచ్చు. అంత కంఫర్ట్ ఉంటుంది రోబోతో.
సో మరి రోబోతో ఇంత కంఫర్టబుల్ అంటున్నారు కదా, మరి కాస్ట్ కూడా కంఫర్టబుల్ ఉంటుంది. డెఫినెట్ గా మీరు అన్నది డెఫినెట్ గా ఒక వ్యాలిడ్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే పేషెంట్ ఏం Finances చూసుకుంటారంటే కూడా చూస్తారు. ఫైనాన్సెస్ కూడా చూసుకుంటారు. డెఫినెట్ గా. కానీ నేను అనేది ఏంటంటే లాప్రోస్కోపీకి దీనికి దగ్గర ఒక 50,000 to 1 lakh డిఫరెన్స్ ఉంటుంది. సో మన హెల్త్ కన్నా నాకు తెలిసి మిగిలినవన్నీ సెకండ్ ఫ్యాక్టర్స్ అనేది నా ఉద్దేశం. లాప్రోస్కోపీలో మన టైం బాగుండి సర్జరీ బాగా అయిపోయిందంటే ఓకే, కానీ వాట్ ఇఫ్ 20-30% రిస్క్ తీసుకొని ఓపెన్ సర్జరీకి కన్వర్ట్ అయితే అరే ఐ షుడ్ హ్యావ్ స్పెండ్ 50,000 మోర్ కదా, ఐ షుడ్ హ్యావ్ స్పెండ్ 1 lakh మోర్ కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అన్నది మన హెల్త్తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ వెరీ వెరీ నెగ్లిజిబుల్. అండ్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకి మేజర్ అడ్వాంటేజెస్ ఇన్ హెల్త్ సిస్టంలో ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇన్సూరెన్సెస్ కవర్ చేస్తున్నాయి రోబోటిక్ సర్జరీ. సో ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. 90% ఆఫ్ ది ఇన్సూరెన్సెస్ కవర్ చేస్తున్నాయి రోబోటిక్ సర్జరీ. ఏదో కొన్ని ఇన్సూరెన్సెస్ కి కొన్ని క్లాజెస్ ఉంటాయి, దానికి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ పెట్టి దీనికి అవసరం అంటే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇన్ కేస్ ఏదైనా డిఫరెన్స్ అమౌంట్ ఒక 20-30,000 లేకపోతే ఇంకేముంది, హాస్పిటల్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది అది. సో దానికి డిఫరెన్స్ అమౌంట్ పేషెంట్ రెడీగా ఉంది లేదంటే ఒక్కొక్కసారి వేవ్ ఆఫ్ చేస్తాం. ఇట్ డిపెండ్స్. ఫైనాన్సెస్ ఆర్ ఫ్లెక్సిబుల్ హియర్. వాట్ ఆల్ వీ వాంట్ ఈస్ పేషెంట్ అట్మోస్ట్ కేర్ అవసరం. పేషెంట్ మన దగ్గరికి ఎంత కాన్ఫిడెంట్గా వస్తారో అంత కాన్ఫిడెంట్గా ఇంటికి వెళ్ళాలి. అప్పుడే మనకి ఒక సర్జరీ చేసిన పేషెంట్కి కంఫర్ట్ ఇచ్చిన హ్యాపీనెస్ ఉంటుంది. సో ఇది చూస్తే కనుక ఐ కమ్ ఎక్స్ప్లెయిన్. ఇది యాక్చువల్గా ఇది రోబో. దీన్ని రోబో స్టెమ్ అని అంటారు. ఇది 4th జనరేషన్ అడ్వాన్స్డ్ రోబో. ఇది XI డావిన్సీ సిస్టమ్. ఇది డావిన్సీ సిస్టమ్ లో 4th జనరేషన్ XI సిస్టమ్. దీనికి 4 ఆర్మ్స్ ఉంటాయి, 1, 2, 3, 4. సో మేమేంటంటే ఓన్లీ 3 ఆర్మ్స్ మాత్రమే యూస్ చేస్తాం. అంటే పేషెంట్కి 3 పోర్ట్స్ మాత్రం, 3 చిన్న హోల్స్ 0.5 mm అంటే 1 centimeter కన్నా హాఫ్, 1 centimeter హాఫ్ అంటే 0.5 mm హోల్స్. ఆ 3 హోల్స్ మాత్రమే పెడతాం. ఆ 3 హోల్స్ తోనే ఈ లోపల నుంచి ఈ వీటిని ఆర్మ్స్ అంటారు. ఫస్ట్ ఆర్మ్, సెకండ్ ఆర్మ్, థర్డ్ ఆర్మ్. ఇది కెమెరా, దీనికి కెమెరా పెట్టి పంపిస్తాం. దీనికి 2 ఇన్స్ట్రుమెంట్స్ పెడతాం. ఇవి డ్రేప్స్ అంటారు. ఈ షీట్స్ డ్రేప్స్. ఈ డ్రేప్స్ అనేవి స్టెరిలిటీ కోసం అనమాట. పేషెంట్ ని రోబో టచ్ చేస్తుంది కాబట్టి రోబో నుంచి ఏ ఇన్ఫెక్షన్ పేషెంట్ కి ట్రాన్స్మిట్ కాకుండా ఈ ఒక్కొక్క ఈ షీట్ చాలా కాస్ట్ యాక్చువల్ గా చెప్పాలంటే. ఎందుకంటే ఇన్ఫెక్షన్ కి ఇన్ జనరల్ గా నేను అట్లా షీట్ వేసి ప్లాస్టిక్ షీట్ ఏం కాదు, అంటే చూడడానికి అనిపిస్తుంది మాకు. కోసం 20,000 ఒక్కొక్క షీట్ ఈ కనిపించే కవర్ లాంటి షీట్ ఒక 20,000 ఉంటుంది. అండ్ దట్ టు అవి సెన్సర్ బేస్డ్ అనమాట. ఒక పేషెంట్ కి పెట్టిన షీట్ ఇంకొక పేషెంట్ కి పెట్టడానికి సెన్సర్ ఒప్పుకోదు. మళ్ళీ చేస్తుంది. మనం ప్రతిదీ కూడా సిస్టమ్ ఫీడ్ ఉంటుంది. ఆ సిస్టమ్ లో ఈ సెన్సర్ ఆ పేషెంట్ కి లోడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ పేషెంట్ పెట్టేటప్పుడు నెక్స్ట్ పేషెంట్ నేమ్ ఫీడ్ చేసినాక ఈ షీట్ పెడితే యాక్సెప్ట్ చేయదు. పేషెంట్ కి మార్చాల్సి వస్తుంది. అంత సేఫ్టీ కన్సర్న్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ రోబోని ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రోబోని పేషెంట్ కి అటాచ్ చేస్తాం. లైవ్ లో చూడొచ్చు, మీకు చూపిస్తా. ఇది డాకింగ్ అంటారు. డాకింగ్ పేషెంట్ ని రోబోకి అటాచ్ చేస్తాం. నౌ యూ కెన్ సీ దట్. సో ఒకసారి చూద్దాం. సో ఓన్లీ గైనిక్ సంబంధించి మాత్రమే రోబోటిక్ సర్జరీసా? లేదు, రోబోటిక్ సర్జరీ గైనకాలజీలో యూజ్ చేస్తారు. ఆంకో సర్జరీస్, క్యాన్సర్ సర్జరీస్ లో యూజ్ చేస్తారు. యూరాలజీ, కిడ్నీ రిలేటెడ్, బ్లాడర్ రిలేటెడ్, యూరిథ్రా రిలేటెడ్ సర్జరీస్ యూజ్ చేస్తారు. అండ్ తర్వాత ఎక్కువగా కార్డియోథొరాసిక్ వాళ్ళు కూడా హార్ట్ సర్జరీస్ కూడా యూజ్ చేస్తారు. అయితే గైనకాలజీలో ఆల్మోస్ట్ ఇంకా ఆల్టుగెదర్ మేమైతే ఇంకా హైయెస్ట్ నెంబర్ చేస్తున్నాం కాబట్టి సో మాకు ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఎట్లా ఉంది పబ్లిక్, అంటే పేషెంట్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? అండ్ పేషెంట్సే వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మాకు రోబోటిక్ సర్జరీ కావాలని అడుగుతున్నారు. అంటే ఒక చేసిన పేషెంట్ పోయి వాళ్ళ కంఫర్ట్ చెప్తే కనుక అవతల వాళ్ళకి డెఫినెట్ గా అర్థమైంది. ఇది డాకింగ్.
అంటే ఇప్పుడు ఈ రోబోని అక్కడికి తీసుకెళ్ళి Hmm. పేషెంట్కి అటాచ్ చేస్తారు. పేషెంట్కి ఇట్లా వస్తే కనుక యా కమ్ ఓకే ఇట్రా సోమన్న కొంచెం ప్లేస్. సో ఒక్కసారి మనం రోబో అటాచ్ ప్రాసెస్ చెప్పారు కదా మేడం, చూద్దాం. ఇది ఆల్రెడీ పోర్ట్స్ అంటారు. ఇది Okay. పోర్ట్స్ ఆల్రెడీ వేసి పెట్టేస్తున్నారు డాక్టరు. Ah. సో ఆ పోర్ట్స్ కి ఈ సిస్టమ్ ని అటాచ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ప్రీ ఆర్గనైజ్డ్ అండ్ ఏఐ బేస్డ్ సిస్టమ్ అన్నమాట. ఓకే సో అంతా కూడా మనం పెట్టిన సిస్టమ్ మన ఎర్గనామిక్స్ అంటే పేషెంట్ కి పెట్టిన ఇది కెమెరా. ఈ ఫస్ట్ ఆర్మ్ మిడిల్ ఆర్మ్ నుంచి కెమెరా వెళ్తా ఉంటుంది. ఓకే కెమెరా వెళ్ళిన తర్వాత ఆ పొజిషన్ కెమెరా కరెక్ట్ గా ఉందా లేదా అన్నది కూడా మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది. Oh. అది సిగ్నల్. ఓకే Point the scope at the target anatomy. Yes. Then press and hold the targeting button. ఎస్ మనం Okay. పెట్టామా కరెక్ట్ గా పెట్టామా, Ah. మనకి ఫీల్డ్ ఆఫ్ విజన్ కరెక్ట్ గా వస్తుందా లేదా, Hmm. సర్జరీ చేయడానికి ఆ ఫీల్డ్ సరిపోతుందా లేదా అన్నది కూడా మనకి అది ఏ మనకి కరెక్ట్ గా చెప్తుంది అనమాట. ఓకే ఇట్లా పేషెంట్ ని ఇట్లా లిథాటమీ పొజిషన్ అంటాం. Hmm. ఈ పొజిషన్ ఇట్లా పట్టుకోబెట్టిన తర్వాత ఇది టక్కిన్ చేసేస్తాం. ఈ ఆమ్ టక్కిన్ చేసేస్తాం. ఈ ఆమ్ వాడం మనము ఫోర్త్ ఆమ్. ఇది Okay. ఎప్పుడు వాడతాము, చాలా కాంప్లెక్స్ సర్జరీ మనకి ఎక్కువ హ్యాండ్స్ కావాలి అన్నప్పుడు ఈ ఆమెను కూడా Targeting వాడుకుంటాం. complete. ఓకే మనకి యూజువల్ గా Got మనకి the remaining arm. మనకి ఎన్ని చిన్న హోల్స్ ఇస్తే అంత కంఫర్ట్ కదా పేషెంట్ కి. అవును సో ఆ రకంగా మేము యూజువల్లీ 3 holes పెడతాం అన్నమాట. ఓకే ఒక చిన్న ఇంకా దానికన్నా చిన్నది అసిస్టెంట్ పోర్ట్ అని పెడతాం. పక్కన అసిస్టెంట్ డాక్టర్ ఉంటారు కదా, Ah. ఇక్కడ ఇంకొక గైనకాలజిస్ట్ హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఆమె ఇక్కడ నుంచి ఏదైనా హెల్ప్ చేయాలన్నా సక్షన్ చేయాలన్నా కూడా వీళ్ళు చేసేస్తారు అనమాట. సో అక్కడ ఈ పేషెంట్ కి ఇక్కడ ఇంకొక ఆమ్ పెడుతున్నారు. అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఇదొక ఇన్స్ట్రుమెంట్, అదొక ఇన్స్ట్రుమెంట్. ఇది కెమెరా, ఇది సిస్టమ్. ఈ ప్రాసెస్ ని డాకింగ్ అంటారు. ఓకే సో ఇన్ జనరల్ గా రోబోట్ యూస్ చేయకుండా చేస్తే సర్జరీ ఎంత టైం పడుతుంది, అండ్ విత్ రోబోతో సర్జరీ యాక్చువల్ గా సర్జరీ టైం అయితే రోబోలో 15 to 20 minutes పడుతుంది. అంతేనా? కానీ ఈ డాకింగ్ ప్రాసెస్, అన్డాకింగ్ ప్రాసెస్ ఇవి ఎక్కువ టైం పడతాయి. ఓకే అంతేగాని సర్జరీ అయితే 15-20 minutes పడుతుంది. ఓకే సర్జరీ ఎక్కడ చేస్తామనేది నేను సో చూపిస్తాను. ఇన్ జనరల్ గా రోబో యూస్ చేయకుండా సర్జరీ చేసినప్పుడు ఎట్లా? అది 45 to 1.5 hour, ఒక్కొక్కసారి 1 hour 1.5 hour పడుతుంది. రోబో మనకి ఫాస్ట్నెస్ ఆఫ్ ద సర్జరీ కూడా చాలా ఈజీగా పెంచేస్తుంది. అంత ఫాస్ట్ గా చేయగలుగుతాం రోబో. ఇక్కడ ఏంటి మేడం, ఇది లేయింగ్ పొజిషన్ చూపిస్తుందా పేషెంట్? ఇది మనకి పేషెంట్ ది ఈ పొజిషన్ లో ఉన్నాడు పేషెంట్. ఆ. మీరు ఈ టార్గెట్ ఇట్లా పెట్టారు, ఆ. మీ టార్గెట్ ఆర్గాన్ ఇది, Okay. దీనికి ఈ డాకింగ్ కరెక్ట్ గా సరిపోయింది అనేది మనకి సిగ్నల్స్ ఇస్తా ఉంటది అనమాట. ఓహో సో మనం ఏమైనా తప్పు చేస్తే ఆ. ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ వస్తా ఉంటాయి. ఓకే మీరు అలర్ట్ అండ్ నోటిఫికేషన్ అలర్ట్ అండ్ నోటిఫికేషన్స్ ఇస్తా ఉంటారు. సో ఇప్పుడు మేము చేసేది ఏంటంటే ఇది కన్సోల్ అంటారు. ఇది కన్సోల్. కన్సోల్ అంటే ఇక్కడ డాక్టర్ కూర్చుంటారు. చాలా మంది అడుగుతారు కదా, ఇప్పుడు రోబో సర్జన్ చేస్తుంటది, డాక్టర్ ఏం చేస్తారు? చేస్తుంటారు. సో డాక్టర్ కి పని ఇక్కడ ఉంటది అనమాట. ఓకే ఇది అంటే ఇన్ actually- జనరల్ గా అర్థమయ్యేది ఏంటంటే రోబో సర్జరీ చేస్తుంది కాబట్టి అక్కడ డాక్టర్ ఉండాల్సిన పని లేదని, కానీ డాక్టర్ Yeah, yeah. 100% ఉండాల్సిందే అనేది ఇప్పుడు అర్థమైంది. డాక్టర్ లేకపోతే రోబోకి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు. అండ్ డాక్టర్ ఇక్కడ కూర్చుంటారు. ఇది కన్సోల్ చైర్ అన్నమాట. ఓకే సో కన్సోల్ చైర్ లో ఇక్కడ 2 కెమెరాస్ లెన్సెస్ ఉంటాయి. అవును, 2 lenses two has lenses to- ఉన్నాయి కదా, ఒక్కసారి ఈ విజువల్ చూపించడానికి చూడు. ఇక్కడ లెన్సెస్ ఉన్నాయి. అవును ఈ లెన్సెస్ ఏంటంటే ఇది నా ఐ, ఇది కూడా సెన్సర్ బేస్డ్ అన్నమాట. ఓకే సో ఇందులో ఇది కూడా సెన్సర్ బేస్డ్. ఎట్లా అంటే నా హెడ్ ఇందులో పెడితేనే యాక్టివేట్ అవుతుంది సిస్టమ్. ఓ నేను నా హెడ్ ఇట్లా బయటకి తీసేస్తే సిస్టమ్ డియాక్టివేట్ అయిపోతుంది. ఓహో ఇది నేను స్టార్ట్ చేయాలన్నా కూడా నా నేమ్ పెట్టి పాస్వర్డ్ పెట్టి చేస్తేనే యాక్టివేట్ అవుతుంది. ఓకే లేదంటే ఇది యాక్టివేట్ కాదు. ఓ ఇప్పుడు ఇది నాకు ఆల్రెడీ ప్రీ మెమరీ సెట్టింగ్స్ ఉంటాయి. అదే వేరే డాక్టర్ నాకన్నా హైట్ ఉన్నాడు, ఆయనకి తగ్గట్టుగా సిస్టమ్ ఆటోమేటిక్ గా సెట్ సెట్ అవుతుంది అనమాట. నాకు ఈ సిస్టమ్ ఇట్లానే వర్క్ అవుతుంది. ఓకే వేరే డాక్టర్ కి ఆయనకి తగ్గట్టుగా Depends upon వాళ్ళ height మీద. అని. ఇది ఎర్గనామిక్స్ అంటారు. ఓకే సో ఇప్పుడు ఏం చేస్తామంటే వీటిని జాకీస్ అంటారు. ఓకే ఈ రెండింటిని జాకీస్. ఇవి ఫుట్ పెడల్స్ అన్నమాట. ఓకే ఇవి ఫుట్ పెడల్స్. సో నేను సిస్టమ్ లో సర్జరీ అంతా వీటిని కంట్రోల్ చేస్తూ చేసుకుంటా ఉంటాను అనమాట. ఓకే ఈ జాకీని నేను పట్టుకుంటే అక్కడ ఇన్స్ట్రుమెంట్, ఇక్కడ నేను ఇక్కడ పట్టుకుంటే అక్కడ ఇన్స్ట్రుమెంట్ టిష్యూని పట్టుకుంటుంది. ఓ సో ఇక్కడ నేను ఏం చేస్తే
అక్కడ ఆ రోబో మెషిన్ అక్కడ చేస్తుంది అంటే మెయిన్ గా సర్జరీ చేసేది మీరే, కానీ అక్కడ అంతే. రోబో యాక్ట్ చేస్తుంది అంతే. రోబో యాక్ట్ చేస్తుంది అంతే. ఓకే. అంటే లైక్ ఇంకా నేను ఏం చేస్తున్నానో అది అక్కడ మిమిక్ చేస్తుంది అంతే, అంతేగాని కాపీ క్యాట్ రోబో మీకు. అంతే. ఇట్ డజంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్. అది దాని ఓన్ ఇంటెలిజెన్స్ పెట్టి ఏం సర్జరీ చేయదు. ఓకే. నేనేం చేస్తున్నానో, నేను ఏమైతే చేస్తున్నానో దానికి అక్కడ మిమిక్ చేస్తూ ఉంటుంది అంతే. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇప్పుడు అక్కడ వాళ్ళు డాకింగ్ చేసేసారు, వాళ్ళు నాకు కనెక్షన్స్ పెట్టేసి ఓకే అంటే నేను ఇది స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి విల్ గెట్ టు నో అది నేనేం చేస్తున్నానో అది అక్కడ ఏం చేస్తుంది అని. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ మేడం, మీరు ఏం చేస్తారో రోబో అక్కడ యాక్ట్ చేస్తుంది జస్ట్ అంతే. సో అట్లాంటప్పుడు ఎందుకు రోబోస్ ని ఎక్కువ జనాలు రోబో సర్జరీ కోసం అడుగుతున్నారు? అంటే రికవరీ రేట్ ఎక్కువ ఉంటదన్నా? అంతే కదా. ఇప్పుడు యాక్సెస్ అనేది ఇప్పుడు ఎంత కాంప్లికేటెడ్ సర్జరీ అయినా కానీ చాలా ఈజీగా చేయగలుగుతాం కదా. ఓకే. సో ఓపెన్ సర్జరీకి కన్వర్షన్ రేట్ తక్కువ ఉంటది. ఓకే. ఓపెన్ సర్జరీ అయినప్పుడే ఎక్కువ ఫైనాన్షియల్ కావచ్చు, హెల్త్ కాంప్లికేషన్స్ కావచ్చు, రికవరీ కావచ్చు, ఇవన్నీ కూడా పేషెంట్ కి హెటిక్. అంతే. మనం 50,000 60,000 సేవ్ చేస్తాము. ఓకే. ఈ సర్జరీలకి ఎక్కువ కాస్ట్ అవుతుందని ఇంటి దగ్గర 3 months రెస్ట్ తీసుకుంటాము. ఈక్వల్ లాస్ కదా. దట్టు పెయిన్, విపరీతమైన పెయిన్, మనకి స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్, పక్కన వాళ్ళకి స్ట్రెస్, దానికన్నా ఇది ఈజీ కదా. ఓకే. సో అందుకనే రోబోటిక్స్ సింపుల్ లాస్ ఇట్స్ ఆల్ దీస్ ఆర్. కాకపోతే కొన్ని సర్జరీస్ మాత్రం ఎస్పెషల్లీ గైనిక్ ఫీల్డ్ లో హిస్టెక్టమీస్ అనేది ఈ డేస్ లో అయితే నేనైతే ఇన్ అండ్ అవుట్ రోబోటిక్ సర్జరీసే చేస్తున్నాను ఈ మధ్య కాలంలో. అండ్ ఎండోమెట్రోసిస్ కి అయితే ఐ టెల్ యూ, ఎండోమెట్రోసిస్ కి ది బెస్ట్ సర్జరీ ఏదైనా ఉంది. ఎండోమెట్రోసిస్ అంటే అదే యూనో అదొక టైప్ ఆఫ్ గైనకలాజికల్ ప్రాబ్లం విమెన్ కి. యూట్రస్ లో సిస్టులు ఓవరీలో సిస్టులు పెరగటము, చాక్లెట్ సిస్ట్ అంటారు. చాక్లెట్ సిస్ట్ లాంటివి పెరగటము, అవి వెళ్ళి మొత్తం అన్ని ఇంటెస్టైన్స్ ని వాటన్నింటిని అతికిచ్చేయటము. అండ్ యూనో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడము, సివియర్ పెయిన్ వస్తూ ఉంటది పీరియడ్స్ లో. పీరియడ్స్ అప్పుడు, పీరియడ్స్ తర్వాత అది చాలా పెయిన్ఫుల్ కండిషన్ అన్నమాట. దానికి సర్జరీ చేయడం కూడా చాలా కష్టం ఒక్కొక్కసారి. అలాంటి కాంప్లెక్స్ సర్జరీస్ కి రోబోటిక్ సర్జరీ బాగా హెల్ప్ చేస్తుంది. ఇన్ కేస్ ది రోబోటిక్ సర్జరీకి లాజిక్ వెరీ సింపుల్. మనకి సర్జరీ కంఫర్ట్ గా అవ్వాలి, మనకి రికవరీ బాగుండాలి, తక్కువ బ్లడ్ లాస్ ఉండాలి, ఫాస్ట్ రిజ్యూమ్ టు వర్క్ ఉండాలి అంటే రోబోటిక్ సర్జరీకి వెళ్ళి తీరాల్సిందే. అండ్ ల్యాబ్ లో కూడా ఇన్ కేస్ మనకి సిచ్యువేషన్స్ కంఫర్టబుల్ లేవు, నిజంగానే ఫైనాన్సెస్ బాగా ఇబ్బంది ఉన్నాయంటే అప్పుడు ల్యాబ్ డెఫినెట్ గా చూస్ చేసుకోవచ్చు, తప్పనే తనను. కానీ అందులో కూడా ఎక్స్పర్టైజ్డ్ డాక్టర్ చేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు మా డాక్టర్ అక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్ సాయి చెప్పేస్తున్నారు రెస్డి అని. ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ ని సెట్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఇక్కడ నాకు మైక్ ఉంది. సో నేను ఇక్కడ ఏం మాట్లాడినా అక్కడ వాళ్ళకి వాయిస్ వినిపిస్తుంది, వాళ్ళు ఏం మాట్లాడినా నాకు ఇక్కడ వాయిస్ వినిపిస్తాను. యా. సో ఇప్పుడు జరుగుతున్న సర్జరీ ఏంటి మేడం? ఇది యూట్రస్ రిమూవల్ సర్జరీ. ఈమెకి మీరు చూస్తే కనుక ఆ పక్కన ఇంకొక కెమెరా ఉంది, అందులో చూడండి ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో. ఓకే. యూట్రస్ మొత్తం గడ్డలు గడ్డలు గడ్డలు. అబ్బబ్బా. ఆ పేషెంట్ ఎన్ని రోజుల నుంచి సఫర్ అయ్యిండొచ్చు? అదే కదా. లెఫ్ట్ ఆర్మ్ మనకి అక్కడ మానిటర్ లో ఏదైతే కనిపిస్తుంది కదా, అదే ఆర్మ్ రోబోది. యాక్చువల్గా అయితే ఇక్కడ డాక్టర్ ఎట్లయితే దాన్ని సజెస్ట్ చేస్తున్నారో, సో హ్యాస్టీస్ అది అక్కడ వెళ్ళి అక్కడ యాక్ట్ చేస్తుంది అనమాట. మనం లైవ్ గా చూడొచ్చు రోబో సర్జరీ ఎట్లా ఉంటుంది అనేది. సో ఇప్పటికీ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. నాకు తెలిసి ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మేడం మనకి క్లారిటీగా చెప్పారు. ఓకేనా? చూడు ఇన్స్ట్రక్షన్స్. ఓకే. సో స్టార్టింగ్ చూద్దాం. సాయి ఇట్లా
నేను ఇక్కడ ఇప్పటి వరకు చేస్తున్నాను కదా, విజువల్స్ లో చూసాము, కానీ అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మేడం ఇక్కడ నేను చేస్తున్నాను కదా, ఇక్కడ నేను ఏదైతే మూమెంట్ చేస్తానో మీరు అక్కడికి వెళ్ళి చూస్తే సేమ్ అదే మూమెంట్ అక్కడ ఆర్మ్స్ చేస్తూ ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. డన్. సో మేడం ఏదైతే ఇప్పటివరకు మనం ఫింగర్ మూమెంట్స్ చూసాం కదా, సో అదే హ్యాస్టీస్ మూమెంట్ రోబో కూడా పర్ఫామ్ చేస్తుంది అంటారు. సో లైవ్ గా చూద్దాం మనం అసలుకి ఇవాళ నిజంగా రోబో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, హ్యాస్టీస్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంటుందా లేదా అనేది మనకి ఇప్పుడు కనిపిస్తుంది. సో చూసిందాం కదా ఎగ్జాక్ట్ పేషెంట్ బాడీ పైన మనకి ఇందాక రోబో ఆర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్. సో కొంచెం ముందుకి ఇన్ యా సో అక్కడ రోబో మూమెంట్ చూసుకొని మనం వచ్చే లోపే కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు మేడం. సరే ఇంత త్వరగా, సో ఇదనమాట ఆపరేషన్ థియేటర్ మనం లైవ్గా రోబో సర్జరీ ఎట్లా చేస్తుంది చూసినాం కదా. ఇప్పటి వరకు రోబో సర్జరీ ఎట్లా చేస్తుంది అనే డౌట్స్ ఉండే వాళ్ళకి ఇది క్లియర్ అవడంతో పాటు అసలు రోబో సర్జరీస్ మనం ఎంతవరకు ఎంకరేజ్ చేయొచ్చు అండ్ రోబో సర్జరీస్ వల్ల మనకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా చెప్పారు. సో ఇదనమాట లైవ్గా మనం చూస్తున్న రోబో సర్జరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.